హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ ఇద్దరు స్నేహితురాళ్ళు. ఈ ఇద్దరు స్నేహితురాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాము. నవ్య, భవ్య ఇద్దరి ఇల్లు పక్కపక్కనే. చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే కాలేజ్. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళు. వాళ్ళు రాగానే జంట పక్షులు వచ్చాయి అనేవాళ్ళందరూ. రేపు పెళ్ళయ్యాక మీ మొగుళ్ళతో అయినా కలిసి ఉంటారా, మీరిద్దరే కలిసి ఉంటారా అని నవ్వేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. అంతలా కలిసి ఉండేవాళ్ళు ఇద్దరు. భవ్య వాళ్ళది అప్పర్ మిడిల్ క్లాస్ అయితే నవ్యది లోయర్ మిడిల్ క్లాస్. నవ్యకి అవసరమైన చాలా ఖర్చులు భవ్య పెట్టేది. తనతో పాటు డ్రెస్సెస్ తీసుకునేది, ఫీజులు కట్టేది. నవ్య తన బెస్ట్ ఫ్రెండ్ అనుకునేది భవ్య. భవ్య చదువులో ఫస్ట్ ఉంటే నవ్య మాత్రం పెద్దగా చదివేది కాదు. ఆమె యావరేజ్ స్టూడెంట్. ఎగ్జామ్స్లో భవ్య పేపర్లో కాఫీ కొట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్టైల్ కొట్టేది నవ్య. నవ్యకి వయసుతో పాటు స్వార్థం కూడా పెరిగింది. అది పట్టించుకునేది కాదు భవ్య. ప్రతి మనిషిలోనూ కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఆ మాత్రానికే స్నేహాన్ని వదిలేసుకుంటామా అంటుంది. ఇద్దరూ బీటెక్కి వచ్చారు. సిటీలో కాలేజ్కి వెళ్ళారు. అక్కడ పరిచయం అయ్యాడు అన్వేష్. భవ్య అన్వేష్ని చూడగానే ప్రేమలో పడింది. అతనికి కూడా క్లాస్ ఫస్ట్ వచ్చే భవ్య అంటే ఇంట్రెస్ట్గానే ఉండేది. కానీ ఓ ఫ్రెండ్గానే చూసేవాడు. కానీ అన్వేష్ లాంటి అందగాడు భవ్యకి పడిపోవడం ఏంటి? పక్కన ఇంత అందమైన నేనుండగా అనుకుంది నవ్య. భవ్య అతన్ని ఇష్టపడుతున్న సంగతి తెలిసి కూడా ముందుగానే అన్వేష్కి ప్రపోజ్ చేసింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంది. ఓ అడుగు ముందుకేసి అతనికి లిప్ కిస్ పెట్టింది. దాంతో పూర్తిగా పడిపోయాడు అన్వేష్. అక్కడ నుంచి చిన్నగా భవ్యతో తిరగటం తగ్గించి కావాలనే భవ్య చూసేటట్లుగా అన్వేష్తో క్లోజ్గా మాట్లాడటం, పడి పడి నవ్వటం, అదంతా భవ్యకు తెలిసేలా చేసేది. దాంతో భవ్య వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. అన్వేష్ కూడా నవ్యని ప్రేమిస్తున్నాడులా ఉంది. నాది వన్ సైడ్ లవ్వే కదా అని బాధపడి తన ప్రేమని తన మనసులోనే సమాధి చేసుకుంది. వాళ్ళ బీటెక్ పూర్తయింది. అన్వేష్ సంపన్నుడు. అతనికి ఆల్రెడీ సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అతని తండ్రి అన్నయ్య చూసుకుంటారు. అన్వేష్ కోసం మరొక కొత్త కంపెనీ పెట్టారు వాళ్ళు. ఆ విషయం భవ్యకు తెలియదు. అన్వేష్ కూడా తను గొప్పవాడిని అనే విషయం ఎవరికీ చెప్పలేదు. తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలానే బిహేవ్ చేసేవాడు. అందరూ అలానే అనుకున్నారు. అతను కూడా తమలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయే అని. చివరికి నవ్య కూడా. భవ్యకి, అన్వేష్కి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. మిడిమిడి జ్ఞానం ఉన్న నవ్యకి మాత్రం క్యాంపస్లో జాబ్ రాలేదు. ఆమె బాధపడుతుంటే, లైట్ తీసుకో బేబీ, నాకు తెలిసిన వాళ్ళ కంపెనీ ఒకటి ఉంది, మన ఎగ్జామ్స్ కానీ నీకు అక్కడ జాబ్ ట్రై చేస్తాను అని చెప్పాడు. నాకు జాబ్ కంటే ముందు మన పెళ్ళి కావాలి అన్వేష్ అంది. అదేంటి నవ్య, అప్పుడే పెళ్ళి? ఇప్పుడు మన ఏజ్ ఎంత? 22 ఇయర్స్ కూడా లేవు కదా. అప్పుడే ఎలా మ్యారేజ్ చేసుకుంటాం? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ముందు కొన్నాళ్ళు జాబ్ చేద్దాం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు అన్వేష్. ఏమో అన్వేష్, నాకు భయం వేస్తోంది. భవ్యకి నీకు ఒకే ఆఫీస్లో జాబ్ వచ్చింది. నువ్వేమో నన్ను మర్చిపోయి ఆ భవ్యని లవ్ చేస్తావేమో అంది ఏడుస్తూ. అలా ఎలా అనుకుంటావు నవ్య? భవ్య నా ఫ్రెండే కాదు, నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. మేమిద్దరం అలా ఎలా చేస్తాము అన్నాడు. ఏమో, చేయకూడదనేముంది, ఇద్దరూ ఒకే దగ్గర ఉంటారుగా అంది. ఛీ, ఈ పిచ్చి అనుమానాలు నువ్వు. ఇంక ఊరుకో, నీకు కూడా అదే ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తాను, సరేనా? అది నాకు తెలిసిన వాళ్ళ కంపెనీనే అన్నాడు. సరే, థ్యాంక్ యూ అన్వేష్ అంది నవ్వుతూ. కానీ అదే ఆఫీస్లో జాబ్ ఇప్పించలేకపోయాడు అన్వేష్. అక్కడ ఖాళీలు లేవు అని వేరే ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా అన్వేష్ వాళ్ళదే. నువ్వు పూర్తిగా వర్క్ నేర్చుకొని ఆఫీస్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నీ అంతట నువ్వే ఆఫీస్ నడిపే సామర్థ్యం వచ్చే వరకు అలాగే మెయింటైన్ చేయని చెప్పారు తండ్రి, అన్న. అందుకే తన రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియనివ్వలేదు అన్వేష్. తనకంటే ఫాస్ట్గా వర్క్ నేర్చుకుంటుంది భవ్య. ఆమె తెలివితేటలు చూస్తుంటే అన్వేష్కి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎప్పుడు కాలేజీలో కూడా అంతే. ఆమె అన్నింట్లో ఫస్ట్ ఉండేది. నవ్యకి దేనిలో కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు.
ఏదీ పార్టిసిపేట్ చేసేది కాదు. నవ్య కూడా భవ్యలా ఉంటే బాగుంటుంది కదా. అందులో ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా. మరి ఇద్దరూ భిన్న ధృవాల్లో ఎందుకు ఉన్నారో అనుకునేవాడు. జాబ్లో చేరాక నవ్యకి ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ చాలామంది దొరికారు. వాళ్ళ ద్వారా ఇంకా రిచ్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇప్పుడు అన్వేష్ ఆమె కంటికి అస్సలు ఆనటం లేదు. అప్పుడేదో భవ్య లవ్ చేస్తోంది వాడిని. అంత అందగాడు దానికి ఎందుకు దక్కాలి అని లవ్ చేశాను. కానీ ఇక్కడ అంతకంటే అందగాళ్ళు కాకపోయినా చాలామంది రిచ్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలి వాడినే ఎందుకు పట్టుకొని వేలాడాలి అనుకుంది. తను ఆల్రెడీ దరిద్రంలో బ్రతుకుతోంది. అన్వేష్ని చేసుకున్నా పెద్దగా మారేదేమీ లేదు. గొర్రె తోకలాగా ఎప్పుడూ జీతం మీద ఆధారపడాలి అనుకుంది. తనతో పాటు పనిచేసే స్నేహ కొత్త కంపెనీలో చేరాను అని చెప్పింది. అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాస్ని పరిచయం చేసింది. నవ్య అందచందాలకి అతను ఫిదా అయ్యాడు. నీలాంటి బ్యూటీ కావాలంటే నా పోస్ట్ అయినా ఇస్తాను అని ఆమె కైస్ వేశాడు. ఆమె అతనికి బెండ్ అయిపోయింది. సంవత్సరం కూడా గడవకముందే అన్వేష్ కంపెనీలో రిజైన్ చేసి కొత్త కంపెనీకి వెళ్ళిపోయింది. ఆ కంపెనీ ఓనర్ ఆమెను జాబ్కు తప్ప అన్ని విధాలుగా వాడుకుంటున్నాడు. అన్వేష్కి ఆ విషయం తెలిసి ఫోన్ చేసి కోప్పడ్డాడు నవ్యని. నేను రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తే నాకు చెప్పకుండా అది వదిలేసి ఇంకెక్కడో ఎలా చేరతావు అని కోప్పడ్డాడు. నాకు మంచి జాబు వచ్చింది అన్వేష్, వదిలేసుకోమంటావా ఏంటి? నువ్వేదో నాకు మేనేజర్ పోస్ట్ ఇప్పించినట్లు తెగ బిల్డప్ కొడుతున్నావు అని తిరిగి కోప్పడింది. అది కాదు నవ్య, అతను మంచివాడు కాదు, ఉమనైజర్. అందంగా కనపడే ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. వాళ్ళ బ్రతుకుని కుక్కలు చింపిని విస్తరి చేస్తాడు. ప్లీజ్ నవ్య, నా మాట విని వెనక్కి వచ్చేసేయ్. నేను చెప్తాను, నిన్ను మళ్ళీ జాయిన్ చేసుకుంటారు అన్నాడు. నో అన్వేష్, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే బాగా నచ్చింది. అయినా నా బాస్ గురించి నువ్వు ఇలా చెడ్డగా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఇంకొకసారి అలా మాట్లాడావంటే ఇక మనకి బ్రేకప్పే అంది. అది కాదు నవ్య, చెప్పింది అర్థం చేసుకో అని అన్వేష్ చెప్తున్నా వినకుండా కాల్ కట్ చేసింది. నవ్య బాస్ పేరు రితేష్. ఎక్కడ చూసినా ఇప్పుడు వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు. రెస్టారెంట్స్, పబ్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడంటే అక్కడికి తిప్పుతున్నాడు నవ్యని. తన కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు అనుకుంటుంది నవ్య. కానీ తన అందాన్ని రేయింబవళ్ళు వాడికి కావలసినప్పుడల్లా వాడుకుంటున్నాడు. తనని తాను కోల్పోయాను అని మాత్రం అర్థం కాలేదు నవ్యకి. అది తెలిసిన అన్వేష్ ఓ రోజు పబ్కి వెళ్ళాడు. అక్కడ తాగి రితేష్ అతని ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేస్తున్న నవ్యని చూసి విపరీతంగా కోపం వచ్చింది అన్వేష్కి. వాళ్ళంతా ఆమెను ఎక్కడెక్కడో తాకుతున్నారు. వాళ్ళు తాగుతున్నారు, ఆమెను తాగిస్తున్నారు. నవ్య తాగిన మొత్తులో రెచ్చిపోయి వాళ్ళందరికీ ముద్దులు పెడుతోంది. రితేష్ చూసావా అన్నట్లు అన్వేష్కి సైగ చేశాడు. రితేష్కు తెలుసు నవ్య అన్వేష్ లవర్ అని. అందుకే ట్రాప్ చేసి ఆమెకు డబ్బు ఎరచూపి తను ఏం చెప్తే అది చేసే బానిసను చేసుకున్నాడు. వాళ్ళు ఆమె డ్రెస్సును పీకేస్తున్నా పట్టించుకునే స్థితిలో లేదు నవ్య. అన్వేష్ ఫ్లోర్ మీదకు వెళ్ళి, నవ్యారా వెళ్దాం, ఏంటిది ఇలా అసహ్యంగా చేస్తున్నావు, అసలు ఆడదానివేనా నువ్వు అన్నాడు కోపంగా. రేయ్ ఎవడ్రా నువ్వు అని కళ్ళు చికిలించి అతన్ని చూసి, ఓ అన్వేష్ నువ్వా, నీలాంటి బుద్ధిమంతులు ఇక్కడికి రాకూడదమ్మా, వెళ్ళు ఇంటికి వెళ్ళి బాయి తాగి బొజ్జమ్మా అని ఎగతాళి చేస్తుంటే రితేష్ అతని ఫ్రెండ్స్ పగలబడి నవ్వుతున్నారు. నోరు మూసుకొని నాతోరా, సిగ్గు లేకుండా ఏంటిది అన్నాడు కోపంగా. హే ఎవడ్రా నువ్వు? అదే ఆ భవ్య నిన్ను లవ్ చేస్తుందని, దానికి నువ్వు ఎందుకు దక్కాలని నేను నీ దగ్గర లవ్ డ్రామా ఆడాను. అంతేకాని నువ్వేదో పెద్ద పోటుగాడువని నేను నిన్ను లవ్ చేయలేదు. పాపం మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని అదొక వెర్రి బకరా అని పగలబడి నవ్వుతోంది. ఆమె మాటలకి తల తిరిగిపోయింది అన్వేష్కి. ఏంటి, భవ్య నన్ను లవ్ చేసిందా? అందుకని నవ్య ప్రేమ నాటకమాడిందా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని భవ్య నాకు దూరమైందా? ఛా, ఎంత వెర్రి వెదవనయ్యాను దీని చేతుల్లో అనుకున్నాడు. ఇప్పుడు నా డార్లింగ్ రితేష్ చూడు, నీలా ప్రతి రూపాయికి చూసి చూసి ఖర్చు పెట్టడు. నా డార్లింగ్ నా కోసం కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తాడు, ఏం కావాలన్నా చేస్తాడు. ఐ లవ్ యూ రితేష్ అని అందరికీ వినబడేటట్లు గట్టిగా అరిచి చెప్పి రితేష్ని కౌగిలించుకొని అందరి ముందే లిప్ లాక్ చేసింది. అదేదో అచీవ్ చేసినట్లు అందరూ చప్పట్లు కొట్టారు. తల కొట్టేసినట్లయింది అన్వేష్కి.
అక్కడ నుంచి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. దారి నిండా అతనికి ఒకటే ఆలోచనలు. భవ్య నన్ను లవ్ చేసిందా? తను ఎప్పుడూ చెప్పలేదు. నవ్య చెప్పిన మాటలు, తను చూపే చొరవ, ఆమె చూపే ప్రేమ నిజం అనుకున్నాడు. నవ్యకి అట్రాక్ట్ అయ్యాడు. కానీ కేవలం ఆమెది నాటకం మాత్రమే, ప్రేమ కాదు అని తెలిసి చాలా బాధేసింది. తనుగా ఆమెను ప్రేమించలేదు. ఆమె వచ్చి మీద పడింది. ప్రేమిస్తున్నానంది. నేను లేనిదే బ్రతకలేనంది. చొరవ చేసి ముద్దులు పెట్టింది. తను నిజమే అనుకున్నాడు. తను నిజాయితీగానే ప్రేమించాడు. కానీ ఈరోజు ఆమె ప్రేమలో నిజం లేదు అని తెలిసిన క్షణం ఆ ప్రేమ అక్కడే సమాధి అయిపోయింది. ఇంకా నయం, ఎప్పటికైనా నిజం తెలుసుకున్నాను. తనకింకా నేను డబ్బున్నవాడిని అని తెలియకపోవటం చాలా మంచిదయ్యింది. లేకపోతే తను లైఫ్ లాంగ్ నన్ను మోసం చేస్తూనే ఉండేది. ఇందుకేనేమో మనుషుల్లో నిజాయితీ తెలుసుకోవాలంటే నువ్వు డబ్బు లేనివాడిగానే నటించాలి అని నాన్న చెప్పింది. ఆయన మాట ఎంత నిజం అనుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో భవ్యని చూస్తుంటే చాలా గిల్టీగా అనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళి, సారీ భవ్య అన్నాడు. ఎందుకు అంది అర్థం కాక. ఏమో తెలీదు, చెప్పాలనిపించింది. నిన్నెప్పుడైనా బాధ పెట్టానేమో అనిపించింది నాకే. అందుకే సారీ భవ్య అన్నాడు. దానికి భవ్య గట్టిగా నవ్వి, భలేవాడివే అన్వేష్, నువ్వు నన్నెందుకు బాధ పెడతావు? అది సరే కానీ నవ్యకేమైంది? ఈ మధ్య ఫోన్ కూడా కనెక్ట్ అవ్వటం లేదు. నెంబర్ మార్చిందనుకుంటా. నీకు కాంటాక్ట్లోనే ఉంటుంది కదా, కొత్త నెంబర్ తెలిస్తే చెప్పరాదు అంది. నెంబరే కాదు, మనిషి కూడా మారిపోయింది. తనిప్పుడు పాత నవ్య కాదు, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్కి గర్ల్ ఫ్రెండ్. అతనితో ఎంజాయ్ చేస్తూ మనందరినీ మర్చిపోయింది అని చెప్పాడు నిర్వేదంగా. అన్వేష్, ఏంటి నువ్వు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా అంది కోపంగా. తన ఫ్రెండ్ గురించి చెడుగా మాట్లాడుతున్నాడని. నిజం మాట్లాడుతున్నాను భవ్య అని. నిన్న నవ్య అర్ధనగ్నంగా అందరి ముందు రితేష్ని ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఫోటోలు కావాలనే అన్వేష్ ఫోన్కి పంపాడు రితేష్. అన్వేష్ ఎవరో రితేష్కి తెలుసు. వాళ్ళ కంపెనీల మధ్య కాంపిటీషన్ ఉంది. నీ గర్ల్ ఫ్రెండ్ని నేను గెలుచుకున్నాను అని చెప్పటం కోసం నవ్య ఫొటోస్ పంపించాడు రితేష్. ఆ ఫోటోలు భవ్యకి చూపించాడు. ఇంకా నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా అన్నాడు. అవి చూసి మొహం తిప్పుకుంది భవ్య. ఇదేంటి అన్వేష్ ఇలా తయారైంది? ఆంటీ అంకుల్ చూస్తే అసలు తట్టుకోలేరు, సూసైడ్ చేసుకుంటారు. మరీ ఇంత విచ్చలవిడిగా తయారైందేంటి? చిచి, చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. అయినా నువ్వెలా ఊరుకున్నావు? 2 పీకి కంట్రోల్లో పెట్టొచ్చు కదా. మీరిద్దరూ లవ్ చేసుకున్నారు అన్వేష్ అంది ఆవేదనగా. అది లవ్ కాదు భవ్య. ఆమె ఎవరి మీదో జలసీతో నన్ను ప్రేమించిందట. అంతేకాని నా మీద ఎలాంటి ప్రేమ లేదట. ఆ మొక్క కూడా నా మొహానే చెప్పింది. నాలాంటి మిడిల్ క్లాస్ వాడిని చేసుకుంటే రూపాయి లెక్క చూసి వాడతానట. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్లా నేను రిచ్ కాదు కనుక నాలాంటి వాడు అవసరం లేదు అంది. నాకు తగ్గ వాళ్ళని నన్ను చూసుకోమని సలహా కూడా ఇచ్చింది అన్నాడు బాధగా. సారీ అన్వేష్, బాధపడకు. తన్నిలా చేస్తుందని నేను అసలు ఊహించలేదు. అయినా ఇలా తయారైంది ఏంటి ఇది అని బాధపడింది. అన్వేష్ చెప్పిన మాట మళ్ళీ ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తోంది. ఎవరి మీదో జలసీతో అన్వేష్ని ప్రేమించిందా? తను అప్పుడు అన్వేష్ అంటే ఇష్టమని నవ్యకి చెప్పింది. అందుకే అన్వేష్ని తన వైపు తిప్పుకుందా? క్లోజ్ ఫ్రెండ్గా ఉంటూ కూడా తనకి ఎంత నమ్మక ద్రోహం చేసింది. ఇప్పుడు ప్రేమించిన విజయ్ని చీట్ చేసింది. ఛీ, ఇది అసలు మనిషే కాదు. ఎలా వీలుగా ఉంటే అలా ప్రవర్తిస్తోంది. కాస్తో కూస్తో స్వార్థం ఉంది అనుకుంది, కానీ మరీ ఇంత అవకాశవాది అనుకోలేదు అనుకుంది అసహ్యంగా. అంటే తన మీద జలసీతోనే అన్వేష్ని ప్రేమించానని అతనికి చెప్పిందా? అందుకేనా తనకి సారీ చెప్పాడు అనుకుంది. అలా ఇంకొక 2 సంవత్సరాలు గడిచాయి. నవ్య పూర్తిగా పతనమైంది. రితేష్ ఆమెను వాడుకోవడమే కాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరం కలిసి అమెరికా వెళ్దామని, అక్కడ కంపెనీ స్టార్ట్ చేద్దామని, దానికోసం కంపెనీని ఇంకా డెవలప్ చేయాలని, అందుకు నువ్వు కొంచెం ఫేవర్ చేయాలి అని తన క్లయింట్స్ దగ్గరికి కూడా పంపిస్తున్నాడు నవ్యని. అతి తెలివి కల నవ్య అతను చెప్పే అబద్ధాలన్నీ నమ్మి అతని చేతిలో కీలుబొమ్మగా మారింది. ఈ 2 ఏళ్ల కాలంలో భవ్య అన్వేష్ దగ్గరయ్యారు. వారి మధ్య స్నేహం ప్రేమగా చిగుర్లు వేసింది.
అప్పటికి కూడా తన ఐడెంటిటీ చెప్పలేదు అన్వేష్. ఓ సామాన్యుడిగానే అన్వేష్ని ప్రేమించింది. మనసుకే గాని డబ్బుకి ఎక్కువగా విలువేయమని భవ్య. తన ఇంట్లో వాళ్ళకి చెప్పి భవ్య పేరెంట్స్తో మాట్లాడించాడు. అందరికీ ఓకే అయ్యింది. ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. వారి ఎంగేజ్మెంట్ రోజు అన్వేష్ తండ్రి అన్వేష్ని కంపెనీ సీఈఓగా అందరికీ పరిచయం చేశాడు. ఆశ్చర్యపోయింది భవ్య. ఏంటి అన్వేష్ ఇది, నువ్వు కంపెనీ సీఈఓ అని నోరు తెరిచింది. సారీ భవ్య, నా ఐడెంటిటీ ఎవరికీ తెలియనివ్వకూడదని డాడీ ఆర్డర్. నా డబ్బు చూసి నాతో స్నేహాలు ప్రేమలో మొదలు పెడతారని ఆయన భయం. ఆఫీస్లో కూడా అతి సామాన్యుడిగా అందరిలో ఉండి జనం పలుసు తెలుసుకోవాలని, అప్పుడే వారి సాధక బాధకాలు ఓ ఉద్యోగిగా నేను తెలుసుకోగలనని, అప్పుడు మాత్రమే కంపెనీని సమర్థవంతంగా నిర్వహించగలుగుతానని మా నాన్నగారి అభిమతం. అందుకే మమ్మల్ని మామూలు స్కూల్స్లో మామూలు కాలేజెస్లోనే చదివించారు. డబ్బు ఉందని ఆడంబరాలకి పోవటం మా నాన్నగారికి ఇష్టం ఉండదు. అందుకే నా అసలు ఐడెంటిటీ అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇక ఇప్పుడు నా పెళ్ళి కూడా నీతో సెటిల్ అయింది కాబట్టి ఇప్పుడు సీక్రెట్ రివీల్ చేశారు అని చెప్పాడు. ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తున్న భవ్యతో, ఏంటి కోపం వచ్చిందా? సారీ చెప్పానుగా, వదిలేసేయ్ ఇంకా అన్నాడు. లేదన్వేష్, మీరింత గొప్పవారు అనుకోలేదు. నేను మీకు దేనిలో కూడా సరిపాను. మరి అలాంటి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంది. ఎందులో సరిపోవు? ముఖ్యంగా నీకు మంచి మనసు ఉంది, మంచి గుణం ఉంది, మంచి చదువు ఉంది, మంచి ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయి. నువ్వు జాబ్లో చేరిన అతి కొద్ది కాలంలోనే ఆఫీస్లో హై పొజిషన్కి చేరుకున్నావు. అన్నింటిలో నీకంటే నేను తక్కువ స్థాయిలోనే ఉన్నాను. కేవలం డబ్బులో మాత్రమే నీకంటే పై స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నాదంతా నీదవుతుంది. కాబట్టి ఇప్పుడు నాకంటే నువ్వే పై స్థాయిలో ఉంటావు కొన్ని క్వాలిఫికేషన్లో అన్నాడు నవ్వుతూ. తమ అల్లుడు అంత పెద్ద స్థాయి వాడని తెలిసి ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషించారు. వారి పెళ్లి చాలా ఘనంగా జరిగిపోయింది. మొదటి రాత్రి భర్త కౌగిల్లో కరిగిపోతూ, పాపం నవ్య, మీరింత గొప్పవారని తెలిస్తే మిమ్మల్ని వదిలేసేది కాదేమో అంది. అప్పుడు నన్ను పాపం అనుకోవలసి వచ్చేదేమో కదా. అలాంటి స్వార్థపరురాలు, అవకాశవాదిని నమ్మినందుకు, ప్రేమించినందుకు ఇంకెప్పుడు తన మాట మన మధ్య రానివ్వద్దు ప్లీజ్ భవ్య అన్నాడు. సారీ, అనవసరంగా మాట్లాడాను. ఏదో గుర్తుకొచ్చి బాధేసింది. ఎంతైనా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కదా, ఏం చేస్తుందో అంది భవ్య. ఏం చేస్తుంది, మరింత చండాలమైపోయింది. వాడి బిజినెస్ డీల్స్ కోసం దాన్ని ఆటబొమ్మగా వాడుకుంటున్నాడు అని చెప్పాడు. వాడెవడో చెప్తే అది ఎలా చేస్తుంది అలాంటి పని? దీనికెక్కడ మైండ్ లేదు. నిజంగా అది అమాయకురాలు కాకపోతే, లేకపోతే ఇలాంటి పనులు చేస్తుందా అంది బాధగా దివ్య. అవునా, నువ్వు పోయి కొంచెం తెలివి చెప్పిరారాదు. అదేం అమాయకురాలు కాదు, మహాజాదు. వాడిని వాడి బిజినెస్ని తన చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంది. వాడు దీన్ని మించినోడు కాబట్టి దీన్నే వాడేసుకుంటున్నాడు. దొందేలే. అయినా ఇప్పుడు ఆమె సంగతి మన మధ్య అవసరమా, అది ఈ మూమెంట్లో అన్నాడు చిరాగ్గా అన్వేష్. సారీ శ్రీవారు అని చెవులు పట్టుకుంది. ఏది మళ్ళీ పిలు, చాలా బాగుందే అన్నాడు. ఏం పిలవాలి శ్రీవారు? శ్రీవారు అంటే మీకు నచ్చుతుందా? ఇంకేం నచ్చుతుంది మా శ్రీవారికి అని అతని బుగ్గలు పట్టుకొని లాగింది. ఇంకా నువ్వు నచ్చుతావు, నీ లిప్స్ నచ్చుతాయి, ఇంకా అని ఎద మీద చేతులు వేసి ఇవి అంటుంటే సిగ్గుపడి అతని నోటిని చేత్తో మూసేసింది. మొద్దు, ఫస్ట్ నైట్ రోజు మొగుడు నోరు ముయ్యాల్సింది చేత్తో కాదే అంటూ తన పెదవులతో ఆమె పెదవుల్ని లాక్ చేశాడు. ఈ హఠాత్ పరిమాణానికి బిత్తరపోయి కళ్ళు పెద్దవి చేసింది. కానీ ప్రియవిపుడు అందించే ముద్దులోని అమృతం రుచి తెలియటంతో మైమరచి అతను నల్లుకుపోయింది. ఆ మైకంలో ఆమె ఉండగానే ఆమె ఒలువలు వెళ్ళి గదిలో ఎక్కడెక్కడో పడ్డాయి. సిగ్గుల మొగ్గై ఆకుచాటు పిందెల అతనిలో తన్ని దాచేసుకుంది భవ్య. ఆమె అందాలు సమరానికి సిద్ధమని పచ్చజెండా ఊపుతుంటే ఆమె పరువాలపై దాడి చేసి ఆమె శృంగార పీఠంపై తన జెండా పాతాడు. ఆమె పరువాల సామ్రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. అలా ఆ రాత్రంతా ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఆమెను గెలిపిస్తూ
తను ఆమె మదన సామ్రాజ్యాన్ని గెలిచాడు. అలా ఎంతో హాయిగా వాళ్ళ కాపురం సాగిపోతోంది. ఎవరి జోలి జోక్యం లేకుండా కొన్నాళ్ళు ఇద్దరూ హ్యాపీగా ఉండమని కొత్త విల్లాకి వాళ్ళిద్దరి మకాం మార్చాడు అతని తండ్రి. 4 నెలలు గడిచాయి. నెలలు గంటలుగా గడిచిపోతున్నట్లుగా ఉంది వాళ్ళకి. ఉదయమే ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం ఇంటికి రాగానే వారి సరస శృంగార సరసల్లాపాలతో రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. అటువంటప్పుడు ఒకరోజు సడన్గా వారి బెడ్రూమ్ తలుపు ఎవరో తట్టారు. ఎవరు వచ్చారు అనుకుంటూ వెళ్ళి చూసింది. భవ్య. అమ్మగారు, మీకోసం ఎవరో అమ్మాయి గారు వచ్చారు అని చెప్పింది పని అమ్మాయి. నా కోసమా అంది భవ్య. అవునమ్మా, మీకోసం, చిన్నబాబు కోసం కూడానట అని చెప్పింది. ఎవరు అని ఇద్దరూ కిందికి వచ్చారు. కింద నవ్య శోకదేవతలా సోఫాలో కూర్చొని ఉంది. జుట్టు రేగిపోయి ఉంది. బట్టలు నలిగిపోయి కళ్ళు ఎర్రగా మారిపోయి కళ్ళ కింద నల్లచారలతో మనిషి చాలా చిక్కిపోయింది. రోగిష్టిదానిలా తయారైంది. ఇదేంటిలా అయింది అనుకుంది భవ్య. నవ్య, ఏంటి ఇలా అయిపోయావు అంది భవ్య. ఆమె జాలి గుండెకు తల కొట్టుకున్నాడు అన్వేష్. భవ్య అంటూ ఆమెను కౌగిలించుకొని ఏడ్చింది. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, హెల్త్ బాగాలేదా అంది. అవును, ఆ రితేష్ నన్ను మోసం చేశాడు. తనకి ఇష్టం వచ్చినన్నాళ్ళు నన్ను వాడుకొని ఇప్పుడు నన్ను బయటికి తరిమేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకంటూ ఎవరున్నారు? అతన్నే నమ్ముకున్నాను. కానీ అతనిలా నట్టేట్లో ముంచాడు. ఏం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. 2 రోజులుగా రైల్వే స్టేషన్లో బస్టాండ్లో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. మీరు తప్ప నాకు ఇంకా ఎవరున్నారు? త్వరలో ఎక్కడైనా జాబ్ చూసుకొని వెళ్ళిపోతాను. అప్పటి వరకు నాకు కొంచెం షెల్టర్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అన్వేష్, నిన్ను మోసం చేశానని ఆ కోపం ఇప్పుడు చూపించకు. ప్లీజ్, ఆడపిల్లనై నా మీద దయ తలచు అంటూ అన్వేష్ కాళ్ళు పట్టుకుంది. అన్వేష్, ఇలాంటివేమీ వద్దు, నీ దారి నువ్వు చూసుకో, ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్పబోయేంతలో, సరేలే నవ్య, ఇక్కడే ఉండు, ఇలాంటి సమయంలో ఎక్కడికి పోతావు అని జాలి చూపించింది భవ్య. భవ్య మీద సరైన కోపం వచ్చింది అన్వేష్కి. కోపంగా భవ్య వైపు చూశాడు. ప్లీజ్ అంది. నీకు అసలు బుద్ధి లేదు అనుకుంటూ చిరాగ్గా పైకి వెళ్ళిపోయాడు. అన్వేష్కి నా మీద కోపం తగ్గినట్లు లేదు. నేను ఇంకా మనసులోనే ఉన్నాననుకుంటా అని భవ్య మనసులో ఓ ముళ్ళు గుచ్చింది. అలాంటిదేమీ లేదు. నీ మీద కోపంతోనే వద్దు అంటున్నారు. జాగ్రత్తగా ఉండు. ఆయన ఉన్నప్పుడు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని పని అమ్మాయిని పిలిచి గెస్ట్ రూమ్ చూపించమని చెప్పి పైకి వెళ్ళిపోయింది. ఆయన చూద్దాం ఎన్నాళ్ళలో మీ పులపాటం. నవ్య వచ్చిందిగా అనుకుంది కసిగా. దొంగ మొహంది. గెస్ట్ రూమ్ ఇకపోతే ఇంట్లో ఏదో ఒక బెడ్రూమ్ ఇవ్వచ్చుగా, ఇంత పెద్ద విల్లా పెట్టుకొని అనుకుంది. ఈ ప్రాపర్టీ అంతా నాది చేసుకోకపోతే చూడు, అప్పుడు నీకు ఈ గెస్ట్ రూమ్ కూడా గతి ఉండదు. ఈ విల్లా బయట అడుక్కు తింటూ ఉంటావు అనుకుంది. గెస్ట్ రూమ్లోకి వెళ్ళి, వావ్ ఎంత బాగుంది గెస్ట్ రూమ్ కూడా, రితేష్ ఇచ్చిన అగ్గిపెట్టె లాంటి ఫ్లాట్ కంటే కూడా సూపర్గా ఉంది అనుకొని బెడ్ మీద వెల్లికిలా పడింది. ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది గుర్తుకు వచ్చింది. రితేష్ అతని ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి పబ్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసి రితేష్తో కలిసి అతని హోటల్ రూమ్కి వెళ్ళింది. రితేష్ ఎప్పుడూ తనకిచ్చిన ఫ్లాట్ దగ్గరికి రాలేదు. అక్కడ మరీ ఇరుగ్గా ఉంటుంది బేబీ, అలాంటి చోట అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు అని తనకి నవ్య అవసరమైనప్పుడు 5 స్టార్ హోటల్కి తీసుకొని వెళ్తాడు. ఏంటి బేబీ, ఈరోజు నీ పెట్ బేబీస్ ఎవరూ లేరా? నన్ను తీసుకువచ్చావు ఇక్కడికి చాలా రోజుల తర్వాత అంది నవ్య ఎగతాళిగా. హే నవ్య డార్లింగ్, నీకంటే నాకు ఇంకెవరూ ఎక్కువ కాదు. జస్ట్ ఫర్ చేంజ్ అప్పుడప్పుడు వాళ్ళతో అంతే, నీకు తెలియదా ఆ సంగతి అంటూ ఆమెను తన మీదకి లాక్కున్నాడు. 1/2 నిమిషంలో ఆమె ఒంటి మీద ఉన్న చిన్న చిన్న పీలిక లాంటి డ్రెస్ మాయమైపోయింది. దాంతోపాటే అతనిది కూడా. ఓ ప్యాకెట్ తీసి దాన్ని చించి ఆమె నాలుక మీద వేసి ఆమె పూర్తిగా చప్పరించకముందే తన నోటితో ఆమె నోటిని మూసి నాలుకతో ఆమె లాలాజలంతో తడిసిన పౌడర్ని తన నోటిలోకి జూరుకున్నాడు. ఒకరి పెదవులను ఒకరు, ఒకరి నాలుకలను ఒకరు పోటీ పడి చూయింగ్ చేసుకుంటున్నారు. ఇద్దరిలో ఉద్రేకం తారాస్థాయిలోకి వెళ్ళింది. నవ్వు డార్లింగ్
నువ్వు నా మీద రైడ్ చేసి చాలా రోజులవుతోంది. కమాన్ బేబీ అన్నాడు ఆమె ఎత్తుల్ని చేతులతో ఆక్రమించి పంటి కింద నలుపుతున్నాడు మత్తుగా మొలుగుతూ. ఐ లవ్ యూ బేబీ, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వేం చెప్పినా చేస్తాను నేను. నన్ను నెగ్లెక్ట్ చేయకు బేబీ అంటూ అతని పైకి చేరి ఎగసి పడుతున్న అతని మగసిరిని ముద్దాడి తనలో నింపుకుంది. అంతకుముందు తీసుకున్న డ్రగ్ ఇచ్చిన ఉత్సాహంతో రెచ్చిపోతుందామె. ఎస్, కమాన్ బేబీ కమాన్, హార్స్ కంటే స్పీడ్గా రైడ్ చేస్తావు. నీలా ఎవరూ చేయలేరు ఇలా. కమాన్, అందుకే నిన్ను వదిలిపెట్టలేకపోతున్నానే రాక్షసి. నిన్నెప్పటికీ నాతోనే ఉంచుకుంటాను, కానీ నేను చెప్పినట్లు నువ్వు వినాలి. అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కమాన్ బేబీ, ఇంకా స్పీడ్గా అంటూ ఆమెను మరింతగా ఉత్సాహపరుస్తున్నాడు. వారిద్దరి రొమాంటిక్ సౌండ్స్తో వేడిగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ గదంతా నిండిపోయింది. అతని కోసం ఏమైనా చేస్తుంది. నవ్యకి అంత పిచ్చి అతనంటే. కాసేపటికి బల్లిలా అతన్ని కరుచుకుపోయి గట్టిగా హగ్ చేసుకొని చిన్నగా షివర్ అవుతుంటే కూల్ బేబీ కూల్ అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఆమె ఎదని తన పంటి కింద నలిపేస్తూ ఆమె నడుము కింద చెయ్యి వేసి మరింత గట్టిగా హత్తుకొని ఆమెను అలాగే పట్టుకొని రివర్స్ చేశాడు. ఓ పావుగంట తన ప్రతాపం చూపి రొప్పుతూ ఆమె మీద వాలిపోయాడు. ఆమె కూడా ఆయాసంతో అతన్ని గట్టిగా కౌగిలించుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఆమె మీద నుండి పక్కకు దొర్లి ఐ లవ్ యూ బేబీ, ఐ లైక్ యూ. మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే నేను చెప్పిన మాట వినాలి. వింటావా అన్నాడు. ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు. నీ మాట నేను ఎప్పుడైనా కాదు అన్నానా? ఊరుకో బేబీ, అలాంటిదేమీ లేదు. బిజినెస్ పర్పస్ కోసం, అది కూడా మన ఫ్యూచర్ కోసమే కదా. అప్పుడప్పుడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాను. నా ఇష్టంతోనే కదా నువ్వు వెళ్తుంది. నాకేం ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి బాధ చెప్పు అన్నాడు కసిగా ఆమె మీద కొరుకుతూ. నాటి, ఇప్పుడే కదరా బాబు అయ్యింది, మళ్ళీ రెచ్చగొడుతున్నావు అంది మత్తుగా అతని వైపు చూస్తూ. నీతో ఎన్నిసార్లైనా మళ్ళీ అదే కొత్త ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తోంది. ఏం చేద్దాం, నీ అందం అలాంటిది అని ఆమెను ఎక్కేస్తూ మరో పక్కన చిన్న పంటిగాటు పెట్టాడు. బా, సరే విషయం ఏంటో చెప్పు. ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంది. ఎవరి దగ్గరికి కాదు, నీ మాజీ లవర్ దగ్గరికి. అదే, వాడు గుర్తున్నాడా? అన్వేష్, వాడి దగ్గరికి అన్నాడు. వాడి దగ్గరికి పోతే ఎగిరి తంతాడు. వాడు నార్మల్ ఎంప్లాయ్ కదా, అయినా వాడితో నీకేం బిజినెస్? ఇలాంటి దానికి వాడు ఒప్పుకున్నాడా అంది ఆశ్చర్యంగా. ఇంతకుముందు తను ఎంత ప్రొవోక్ చేసినా అసలు పట్టించుకునేవాడు కాదు. అందుకే ఆమెకి అంత ఆశ్చర్యం. అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. వాడు నార్మల్ ఎంప్లాయ్ కాదు, ఆ సామ్రాజ్యానికి యువరాజు. ఆ విషయం నీకు చెప్పకుండా దాచాడు. ఇప్పుడు వాడు మన దగ్గరికి రావటం లేదు, మనమే వాడి దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు వాడి ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుంచి వాళ్ళని బుట్టలో వేసుకొని వాడి ఆఫీస్కి వెళ్ళాలి. మనకు కావాల్సిన వర్క్ చేసుకొని రావాలి. అది సంగతి అని చెప్పాడు. వాడింటికి నేనా? ఆ బజార్లో కూడా కాలు పెట్టనివ్వడేమో. అది సాధ్యం కాదు రితేష్ అని చెప్పింది. అవుతుంది, వాడి మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఎవరినో తెలుసా అన్నాడు. పెళ్లి చేసుకున్నాడా? అయితే నన్ను ఇంకెందుకు రానిస్తాడు ఇంట్లోకి అంది ఏదో నిరాశగా. రానిస్తాడు కాదు, రానిస్తుంది. వాడు పెళ్లి చేసుకున్నది నీ ఫ్రెండ్ భవ్యని. వాట్, భవ్యనా అంది అదిరిపడుతూ. అవును, భవ్యనే. తను నీ చిన్ననాటి స్నేహితురాలు కనుక తను కొంచెం ఎమోషనల్ ఫూల్ అని చెప్పావు కదా నువ్వు. అందుకే తను నిన్ను రానిస్తుంది. రానిచ్చేలా నువ్వు తన దగ్గర డ్రామా చేయాలి. తన మీద జలసీతోనే కదా నువ్వు ఆ అన్వేష్ గాడిని లవ్ చేశావు. మరిప్పుడు వాళ్ళు ఎంచక్కా పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అని ఆమెను రెచ్చగొట్టాడు. అస్సలు ఊరుకోను. ఆ బాస్టర్డు నా దగ్గర పేదవాడిలా నాటకమాడి నన్ను వదిలించుకొని మళ్ళీ దాన్నే పెళ్లి చేసుకుంటాడా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఉంటాను? నీకోసం కాకపోయినా వాళ్ళ కొంపలో కొంపటి పెట్టి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయటానికైనా వెళ్తాను. ఏం చేయాలో చెప్పు అంది. అది నా డార్లింగ్ అంటే అలా ఉండాలి అని. వాడు ఆఫీస్లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ నాకు సెండ్ చేయాలి. అది ఎప్పటికప్పుడు నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. అంతేకాదు, నీ ఫ్రెండ్ ఉంది కదా, ఒక్కసారి దాన్ని కూడా సెట్ చేయి. నా ఎనిమి అన్వేష్ గాడి పెళ్ళాన్ని ఎంజాయ్ చేయాలని ఉంది. అది వీడియో చేసి వాడికి పంపిస్తే
అది చూసి వాడి కళ్ళల్లో రక్తం రావాలి. ఇక అంతటితో వాడి చాప్టర్ మటాష్ కావాలి. సెట్ చేస్తావా అని అడిగాడు. ఓకే బేబీ. నేనేమో ఇలా రోజుకు ఒకటి దగ్గర నలుగుతుంటే అది మాత్రం ఎంచక్కా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటుందా? దాని బతుకు బజార్లో వేయిందే నాకు మనశ్శాంతి లేదు. దాన్ని నీ దగ్గరకు తెస్తాను. నువ్వు నా ఎదురుగానే దాని జీవితం నాశనం చేయాలి. అది సిగ్గుతో చచ్చిపోవాలి. పెద్ద ప్రతివతలా ఫోజిస్తుంది అంది సైకోలా నవ్వుతూ. ఓకే బేబీ, ప్రొసీడ్. నువ్వు ఎంత త్వరగా పని పూర్తి చేసుకుని వస్తే మనం అంత త్వరగా మ్యారేజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాం అని నమ్మించాడు. ఓకే బేబీ, అయితే ఈరోజే వెళ్తాను అంది. ఎస్, ఇదే పొజిషన్లో వెళ్ళు. బాగా నలిగిపోయిన బట్టలు వేసుకో. నువ్వు నా చేతుల్లో నలిగావని వాళ్లకు తెలియదు కదా. నీ ఉబ్బిపోయిన కళ్ళు, వాడిపోయిన మొహం చూసి నేను నిన్నేదో టార్చర్ పెట్టాను అనుకుంటారు. నువ్వే డ్రామా ఆడినా నమ్మేస్తారు. ఈ నైట్ అంతా ఇలానే వర్కౌట్లు చేద్దాం, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నమ్ముతారు అంటూ ఆమె మీద ఎక్కేశాడు. అదంతా గుర్తుకొచ్చి పగలబడి నవ్వుకుంది నవ్య. ఈ దద్దమ్మలు నన్ను నిజంగానే నమ్మేశారు. రితేష్ నన్ను టార్చర్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడంటే భలే నమ్మారు వెర్రి బకరాలు అని నవ్వుకుంది. ఇదిలా ఉంటే పైన బెడ్రూమ్లో అన్వేష్ భవ్యని తిడుతున్నాడు. నీకు అసలు మైండ్ ఉందా భవ్య? అలాంటి దాన్ని ఇంట్లోకి రానిస్తారా ఎవరైనా? నువ్వు మరీ ఇంత ఫూల్లా బిహేవ్ చేస్తావేంటి అన్నాడు కోపంగా. సారీ అన్వేష్, అది ఎంతైనా నా చిన్ననాటి స్నేహితురాలు. ఇద్దరం కలిసి పెరిగాం. తను బాధల్లో ఉందంటే నేను చూడలేకపోయాను. సారీ అన్వేష్, రేపు ఎక్కడైనా హాస్టల్ చూసి పంపిద్దాంలే అంది నొచ్చుకుంటూ. బయట విషయాలు నీకు పూర్తిగా తెలియదు భవ్య. ఇదే పెద్ద చండాలం అనుకుంటే దీని వెనుక ఉన్నవాడు వాడు పాముతో సమానం. మనం పాలు పోస్తే వాళ్ళు విషం చిమ్ముతారు. వాడి బాబు మా చిరకాల ఎనిమీస్. బిజినెస్లో ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే దాన్ని ఇక్కడికి పంపించాడు. ఆమె చెప్పిందంతా అబద్ధం. నీకు చదువు మాత్రమే ఉంది, కానీ లోకజ్ఞానం లేదు. అందరినీ నమ్మేస్తావు. ఇలా అయితే ఎలా భవ్య? మనం బిజినెస్లో నష్టపోతే మన ఒక్కరితోనే పోదు, మన వెనక ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళంతా నష్టపోతారు. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అని. నువ్వు ఇంకెవరినైనా 10 మందిని తెచ్చి ఇంట్లో పెట్టు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవటం మనకి ఎప్పటికీ శ్రేయస్కరం కాదు అని చెప్పాడు. సారీ అన్వేష్, అంత దూరం ఆలోచించలేదు నేను. దాని పరిస్థితి చూడగానే జాలి అనిపించింది. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న కూడా రానివ్వరు. ఇంత పెద్ద ఇంట్లో ఏదో మూల పడి ఉంటుందిలే అనుకున్నాను. సారీ అంది తప్పు చేసినట్లు తలదించుకొని కళ్ళనీళ్లతో. కోపాన్ని కంట్రోల్ చేసుకొని భవ్యని తన మీదకి లాక్కొని ఆమె కళ్ళు తుడిచి, ఇంత పిచ్చిదానివైతే ఎలా భవ్య? ఎమోషనల్గానే కాదు, తెలివిగా కూడా ఆలోచించాలి. ఎదుటి మనిషిని బట్టి మన నిర్ణయాలను మార్చుకోవాలి. అర్థమైందా? నాకు నీ మీద కోపం ఏమీ లేదు. ఆమె మీద అసహ్యం. తనను చూడగానే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నాకు. అలాంటి దాన్ని ఇంట్లో ఉండమంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు? ప్లీజ్ రా, అర్థం చేసుకో అంటూ ఆమె మెడ మీద తన మీసంతో గిలిగింతలు పెడుతుంటే కిలకిలా నవ్వింది భవ్య. అలకపోయిందా అమ్మాయి గారికి అని ఆమెను అల్లేసి మధువులూరే ఆమె పెదవులు అందుకున్నాడు. ఆ రాత్రిని మరో అందమైన అనుభూతుల రాత్రిగా మలుచుకున్నారు. తెల్లవారి లేచాక నవ్యకి ఎలా చెప్పాలో అర్థం కాక చాలా రిహార్సల్స్ వేసుకుంది భవ్య. చిన్నగా కిందికి వచ్చింది. అప్పటికే కాఫీ తాగుతూ ఉంది నవ్య. హాయ్ భవ్య, భలే ఉందే మీ ఇల్లు. రాత్రి పట్టించుకోలేదు కానీ చాలా బాగుంది. అయినా అన్వేష్ మనతో చదువుకునేటప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలానే ఉండేవాడు కదా. ఇంత హఠాత్తుగా ఇలా ఇంత ఆస్తి ఎలా వచ్చింది? అయినా మీ పెళ్ళికి నన్ను పిలవలేదేంటే? నీకు కూడా నా మీద కోపం వచ్చిందా అని వరుసగా కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా అడుగుతూ ఉంది. మా పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. నీ నెంబరు అడ్రస్ ఏదీ తెలియలేదు పిలవాలంటే అని మిగతా విషయాలు దాటేసి, మరీ నవ్య ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోవద్దు. అదే ఇక్కడికి మా అత్తగారు మామగారు తరచుగా వస్తుంటారు. మా బావగారు తోటికోడలు కూడా వస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది నీకు. అందుకే మంచి పీజీ చూపిస్తాను. నీకు డబ్బు ఇస్తాను. అక్కడ ఫీజు కూడా నేనే కట్టేస్తాను. నీకు ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది అక్కడైతే అంది నసుకుతూ. ఆ మాటకి కంగు తింది నవ్య. వెంటనే తేరుకొని రిటర్న్ డ్రామా స్టార్ట్ చేసింది. ఆ మాట చెప్పటానికే ఇంత టెన్షన్ పడతావేంటి? అవునులే,
వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? అందులో మీకు కూడా కొత్తగా పెళ్ళయింది, పానకంలో పుడకలా నేను అడ్డమైపోతాను. నేను అసలు ఇక్కడికి రావటమే పొరపాటు, కానీ ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా వచ్చాను. సారీ భవ్య, అలాగే పీజీకి వెళ్ళిపోతాను. కానీ ఆ రితేష్ గురించి నాకు భయంగా ఉంది అంది సంజ భయాన్ని నటిస్తూ. అన్వేష్కి చెప్పి నీ సెక్యూరిటీ నేను చూసుకుంటానులే అంది భవ్య. సరే భవ్య, నా బ్యాగ్ తెచ్చుకుంటాను అని కాఫీ కప్ అక్కడ పెట్టి నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తూ డామ్ అని పడిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది భవ్య. ఏమైంది? ఎందుకలా పడిపోయావు? కనకమ్మ ఇలారా, అన్వేష్ ఇలా రండి అని పని అమ్మాయిని అన్వేష్ని పిలిచింది. అందరూ పరిగెత్తుకొని వచ్చారు. కనకమ్మ నీళ్లు తెచ్చి నవ్య మొహం మీద చల్లింది. చిన్నగా కళ్ళు తెరిచి నాకేమైంది, ఏంటి మీరంతా అంది చుట్టూ చూస్తూ. నీకు పెద్ద మాయ రోగం వచ్చింది అనుకున్నాడు అన్వేష్ మనసులో. ఏమీ లేదులే నవ్య, ఏంటి అలా పడిపోయావు, హెల్త్ బాగాలేదా అంది. భవ్య టెన్షన్ పడుతూ అవును భవ్య, ఈ మధ్య రితేష్ పెట్టే టార్చర్కి అంతు లేకుండా పోయింది. తిండి కూడా పెట్టలేదు, విపరీతంగా కొట్టేవాడు. ఏడ్చి ఏడ్చి ఎనర్జీ మొత్తం అయిపోయింది. అందుకే ఇలా ఎప్పుడంటే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాను అని స్టోరీ అల్లేసింది నవ్య. అన్వేష్కి అది నమ్మాలి అనిపించటం లేదు, కానీ భవ్య నమ్మేసింది. అన్వేష్ ప్లీజ్ కొంచెం డాక్టర్ని పిలవండి అని చెప్పి నీకు కొంచెం తగ్గాక వెళ్ళొచ్చులే అని నవ్యని రూమ్లోకి తీసుకువెళ్ళింది. డాక్టర్తో చాలా నీరసంగా ఉన్నట్టు, ఒళ్ళంతా నొప్పులని, చాలా టెన్షన్గా ఉంటుందని చెప్పింది. టెన్షన్ వల్లే ఇలా జరిగింది, కానీ కొంచెం జ్యూస్లు అవి ఎక్కువగా ఇవ్వమని, మంచి ఫుడ్ పెట్టమని చెప్పి ఏవో టాబ్లెట్స్ రాసి ఆయన వెళ్ళిపోయాడు. అలా వారం రోజులు మంచం దిగలేదు నవ్య. ఆ తర్వాత ఇక ఇల్లంతా తన సామ్రాజ్యమే అన్నట్టు ఫీల్ అవ్వసాగింది. ఆమెను పంపించాలి అనే విషయం మర్చిపోయింది భవ్య. రోజు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది భవ్య, నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తానంది. వద్దు అన్నాడు అన్వేష్. ప్లీజ్ భవ్య, ఇంట్లో ఒక్కదానికే భయమేస్తుంది. ఆ రితేష్ వచ్చి ఏం చేస్తాడో అని. అక్కడైతే మీరందరూ ఉంటారు. ప్లీజ్ వస్తాను. అన్వేష్కి నువ్వు చెప్పు, నీ మాట వింటాడు అంది. సరే నేను చెప్తానులే నూరా అని అన్వేష్ మాట పట్టించుకోకుండా ఆమెను ఆఫీస్కి తీసుకొని వెళ్ళింది. అన్వేష్కి కోపం వస్తుంది. భవ్యని ఏమీ అనలేడు, అది అతని బలహీనతగా మారింది. ఆమె మంచితనం మా జీవితాలకు ఎక్కడ శాపం అవుతుందో అని అతని భయం, అంతే. ఇక ఈ తింగర బుచ్చి ఇంతే, తనే జాగ్రత్త పడాలి అనుకున్నాడు. కొన్ని రోజులు మంచిగా నటించింది నవ్య. చూడండి, మీరే ఊరికే భయపడ్డారు. ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు, కాలాన్ని బట్టి మారుతూ ఉంటారు. అందరినీ ఇలాగే అనుమానిస్తే మనుషుల్లో మార్పు అన్నది రాదు కదా అంది. అన్వేష్ నవ్వి ఊరుకున్నాడు. అప్పుడే ఏమైందిలే అనుకున్నాడు మనసులో. నీకు ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలితే కానీ నీకు అర్థం కాదు. అప్పటి వరకు ఇంతే ఈ పిచ్చిది అని నిట్టూర్చాడు. పెళ్ళైన దగ్గర నుంచి భవ్యని తన పియ్యగా వేసుకున్నాడు అన్వేష్. నవ్య భవ్య చుట్టూ తిరుగుతూ అన్ని విషయాలు తెలుసుకుంటూ అవి రితేష్కి చేరవేస్తూ ఉంది. ఏ టెండర్కి ఎంత కోడ్ వేశారో కూడా చేరవేస్తూ ఉంది. అలా వరుసగా 4-5 టెండర్స్ అతి తక్కువ తేడాతో కోల్పోవటంతో అనుమానం వచ్చింది అన్వేష్కి. ఈ తిక్కదానికి చెప్పినా నమ్మదు అని. తర్వాత చాలా పెద్ద ప్రాజెక్టుకి టెండర్ వేయాల్సి ఉంది. ఆ టెండర్ భవ్య రెడీ చేసింది కాకుండా లాస్ట్ మినిట్లో తను వేరేగా రెడీ చేసి వేశాడు. దాంతో రితేష్ పప్పులో కాలేశాడు. ఆ ప్రాజెక్టు అన్వేష్కి వచ్చింది. ఇక నీ పప్పులు నా దగ్గర ఉడకవులే అన్నట్టు చూసి ఎగతాళిగా నవ్వాడు అన్వేష్. ఆ రోజు నైట్ నవ్య ఇంటికి వచ్చాక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. ఉత్సాహంగా రితేష్కి ఫోన్ చేసింది. అంతే, అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నీలాంటి తెలివి తక్కువది భూమి మీదే ఉండదు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావు? నెంబర్స్ కూడా తెలియటం లేదా? అక్కడ వాడు టెండర్ వేసిన నెంబర్ ఒకటైతే నీ పాటికి నువ్వేదో చెప్పావు. వాడి ముందు చేతకాని వెధవలా అయిపోయాను. అంతా నీ వల్లే అని చెడామడా తిట్టాడు. అదేంటి, నేను చెప్పింది కరెక్టే, అలా ఎలా జరిగింది అంది అయోమయంగా. ఏమో, మళ్ళీ వాడి మీదకి మనసు పోయిందేమో. ఎంతైనా పాత ప్రియుడుగా. అందుకే వాడు నువ్వు కలిసి నన్ను చీట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా తేడా జరిగిందంటే చంపేస్తాను. భవ్యని నాకు సెట్ చేయమని చెప్పాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? అన్వేష్ గడితో కొన్ని ఖాళీ పేపర్స్ మీద సైన్ తీసుకోమని చెప్పాను.
అలా అయితే వాడి ఆస్తంతా నొక్కేయొచ్చని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను. నీకు ఏం ప్రయోజనం? ఒక్క పని చేయటం లేదు. చేసినవి కూడా అట్టర్ ఫ్లాప్. ఇక నేను బుర్ర దగ్గర పెట్టుకొని ఉండు. ఫస్ట్ ఆ భవ్యని నాకు సెట్ చేయి. ఎలా తీసుకొస్తావో 2 రోజుల్లో దాన్ని నా రూమ్కి తీసుకురావాలి. దాన్ని తీసుకొస్తే చాలు, అన్నీ అవే సెట్ అవుతాయి. ఈరోజు వాడు నన్ను చూసి ఎగతాళిగా నవ్వాడు. వాడి పెళ్ళాన్ని నాతో పాటు ఇంకొక 4 కలిపి రేప్ చేయించి ఆ వీడియో పంపిస్తా. అది చూస్తే అన్వేష్ గడు ఎలాగూ సూసైడ్ చేసుకోవటం ఖాయం. ఈలోపే వాడి సైన్ తీసుకుంటే వాడి పెళ్ళాంతో పాటు వాడి ఆస్తి అంతా మన హస్తగతం అవుతుంది. బీ కేర్ఫుల్. రేపే ఆమెను మాయ చేసి ఫైల్స్ మధ్య పేపర్స్ పెట్టి సైన్ తీసుకో. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో అది నా బెడ్ ఎక్కాలి. నా కోపం నీకు తెలియదు. నన్నెప్పుడూ పూర్తిగా చూడలేదు నువ్వు. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చాడు. సరే రితేష్, చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఈ పని జరగగానే నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈసారి దాటవేశావంటే మాత్రం ఊరుకోను అంది హెచ్చరికగా. చెప్పాగా బేబీ, ఆ పని అయిపోతే ఆస్తి మొత్తం మన చేతికి వస్తే చాలు. మనం పెళ్లి చేసుకొని అమెరికా చెక్కేద్దాం. ఇక మనల్ని పట్టుకునేవాడు ఎవడూ ఉండడు. ప్రామిస్ బేబీ అన్నాడు. అతని వార్నింగ్ తలుచుకొని గజగజ వణికిపోయింది నవ్య. తను అనుకున్నది జరగకపోతే రాక్షసుడిలా మారిపోతాడు రితేష్. తను ఇంతకుముందు వేరే అమ్మాయిని అలా హింసిస్తుంటే చూసింది. ఆ నరకం కంటే చచ్చిపోవటమే నయం అనిపించింది. రితేష్ చెప్పిన పని ఎలా చేయాలా అని ఆలోచిస్తోంది. కానీ రితేష్కి నవ్యకి తెలియని విషయం ఇంకొకటి ఉంది. టెండర్ ఓకే కాగానే నేరుగా ఇంటికి వచ్చి నవ్య ఉంటున్న రూమ్లో ఆమెకు తెలియకుండా ఓ సీక్రెట్ కెమెరాని, మైక్రోఫోన్ని ఫిక్స్ చేశాడు అన్వేష్. ఎందుకంటే ఆఫీస్లో మాట్లాడాలంటే తను భవ్య ఉంటారు. తమతోటే ఆఫీస్కి వస్తుంది, తమతోటే ఇంటికి వస్తుంది నవ్య మమ్మల్ని నమ్మించటానికి. అక్కడ మాట్లాడితే తమకు తెలిసిపోతుంది, అందుకని మాట్లాడదు. ఆమె రితేష్తో ఏది మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఈ రూమ్లోనే మాట్లాడాలి. అందుకే కెమెరా ఈ రూమ్లోనే ఫిక్స్ చేశాడు. అనుకున్నట్టుగానే రాగానే ఫోన్ చేసి ఇరుక్కుపోయింది నవ్య. పైగా రితేష్కే టెండర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉండటంతో వీడియో కాల్ చేసింది, అతని సంతోషం కళ్ళారా చూడాలని. దాంతో ఇద్దరి మాటలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. నవ్య ఫోన్లో రితేష్ కూడా చక్కగా వీడియోలో పడ్డాడు. అది మొత్తం అతని ల్యాప్టాప్లో రికార్డు చేసి మొత్తం పెన్ డ్రైవ్లోకి ఎక్కించాడు. భవ్యని కూర్చోబెట్టి, నీకు మంచి సినిమా చూపిస్తా చూడు అని పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేశాడు. నమ్మక ద్రోహం అని మంచి సినిమా చూడు, నీకు చాలా నచ్చుతుంది అన్నాడు. నిజంగానే ఏదో సినిమా అని ఉత్సాహంగా అన్వేష్ పక్కన కూర్చొని టీవీ వైపు చూడసాగింది. దాంట్లో నవ్య రూమ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఉంది. ఆమె అలా రూమ్లోకి ఎంటర్ కాగానే, ఇదేంటండి, ఇది సినిమాల్లో కూడా యాక్ట్ చేసిందా? నాకు తెలీదు అని తర్వాత జరిగేదంతా విని చూసి కాళికాదేవి అవతారం ఎత్తింది. చిన్నప్పటి స్నేహితురాలని, ఎవరూ లేరని, ఎక్కడికి వెళ్తుందిలే పాపమని చేరదీశాను. తెన్నింటి వాసాలు లెక్క పెడుతుందా డర్టీ బిచ్. అది నన్ను వాడికి తార్చుతుందా? దాని జీవితం నాశనం అయిందని నా జీవితం కూడా నాశనం చేయాలనుకుంటుందా? దాన్ని ఏం చేసినా పాపం లేదు, కత్తికో కండగా నరకాలి అని ఆవేశంతో, ఒసేయ్ నవ్య, ఎక్కడున్నావే, రావే బయటికి, దొంగ మొహందానే అని కేకలేసుకుంటూ కిందికి వచ్చింది. రూమ్ డోర్ కొట్టగానే, ఏంటి భవ్య అంటూ బయటికి వచ్చింది. ఆమె జుట్టు పట్టుకొని వంగదీసి దబి దిబి ఇష్టం వచ్చినట్లు కొట్టింది. కిచెన్లోకి వెళ్ళి కారం తెచ్చి ఆమె కళ్ళల్లో కొట్టింది. మంటకి గగ్గోలు పెట్టి ఏడ్చింది. ఒసే దరిద్రపు మొహందానా, నువ్వెట్లాగో చెడిపోయావు. రోజు ఎవడెవడి దగ్గర పడుకుంటున్నావు. నాకు అన్నీ తెలుసు, కానీ ఎంతైనా స్నేహితురాలువి కదా, పాపం అనుకున్నాను. నన్ను కూడా చెడగొట్టాలనుకుంటున్నావా? నా బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చేయాలనుకుంటావా అని తలని గోడకెచ్చి గుద్దింది. తన కసితీర ఇష్టం వచ్చినట్లు కొట్టింది. అంతలో పోలీసులు వచ్చారు. అది చూసి గజగజ వణికిపోయింది నవ్య. తనకు చిన్నప్పటి నుంచి పోలీసులంటే విపరీతమైన భయం. వద్దు, నన్ను పోలీసులకు పట్టియొద్దు అని ఏడుపు మొదలుపెట్టింది. చాలేవే నంగనాచి, మనుషుల ప్రాణాల్ని మానాల్ని హరించే నువ్వు పోలీసులకి భయపడతావంటే నమ్మటానికి నేనేం పిచ్చిదాన్ని కాదులే. ఇంకా నీ డ్రామాలు నా దగ్గర కుదరవు. వెళ్ళు. వెళ్ళి వాడు నువ్వు ఇద్దరూ కలిసి కటకటాల్లో కూర్చొని ఇద్దరూ నాటకాలాడండి. దొంగ మొహందానా,
ఎంత నమ్మాను నిన్ను. నా మొగుడు చెప్పినా కూడా వినలేదు. పాపమండి, ఎక్కడికి వెళ్తుందండి అని ఆయన ఒప్పించినందుకు నా చెప్పు తీసుకుని నన్నే కొట్టుకునేట్లుగా చేశావు. నీలాంటి దాన్ని ఎప్పటికీ నమ్మకూడదు అని తెలిసేట్టుగా చేశావు. థ్యాంక్స్ మహాతల్లి. ఇక ఎప్పటికీ నీ మొహం నాకు చూపించకు. ప్లీజ్ సార్, ఈ దరిద్రాన్ని త్వరగా మా ఇంట్లోంచి తీసుకువెళ్ళండి. ఇళ్లంతా కడిగించి ఆవు పంచకం పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి అంది పోలీసులతో. సరే మేడం అంటూ నేను రాను అని ఏడుస్తున్న నవ్యని లాఠీతో 4 పీకి లాక్కొని వెళ్ళారు. సారీ అన్వేష్, అది ఎంత డేంజరస్. నువ్వు చెప్పినా నేను వినలేదు. చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాను. నీ మాట విననందుకు సారీ. ఇంకెప్పుడు నీ మాట జవదాటను అంది ఏడుస్తూ. ఆమెను దగ్గరకు తీసుకొని, నువ్వు మంచిదానివి. అందరూ నీలాగే మంచిగా ఉంటారు అనుకుంటావు. ఆ మంచితనమే నీ బలహీనత. దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్నారు వాళ్ళు. దుష్టులకి దూరంగా ఉండాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇలాంటి వాళ్ళని చూసే చెప్పారు. ఎదుటి మనిషిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేరా, నువ్వేం తప్పు చేయలేదు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా నిలబడింది. వాళ్ళు అనుకున్నది నెరవేరకుండా చేయగలిగింది అన్నాడు. అది నా మంచితనం వల్లేం కాదు, నీ తెలివితేటల వల్ల నేను సేఫ్గా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీవారు అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. నీకు అతి మంచితనం ఒకటే ఉందనుకున్నా, చాదస్తం కూడా చాలా ఉంది. ఎవరైనా థ్యాంక్స్ ఇక్కడ ముద్దు పెట్టి చెప్తారా అన్నాడు మూతి ముడుచుకొని. ఓహో, అదా నీ బాధ. అదంతా రాత్రికి. ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అంది. నా ఆఫీస్ నా ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు రండి మేడం గారు, మాకు థ్యాంక్స్లు సరిగ్గా చెప్పుకోండి. నీకు చేత కాకపోతే నేను నేర్పుతానురా అని ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆమె మీద చేరి, ఇప్పుడు చెప్పుకో థ్యాంక్స్లు అన్నాడు సిగ్గుపడుతూ. అతని పెదవులు అందుకుంది. ఇదండి కదా. ఎలా ఉంది? ప్రాణ స్నేహితురాలని అని కూడా చూడలేదు. ఆమెకు కూడా నమ్మక ద్రోహం చేయాలనుకుంది ఆ దుర్మార్గురాలు. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచెప్పండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.